పూర్వం మామిడాడ అనే గ్రామంలో మల్లేశం అనే యువకుడు ఉండేవాడు. వాడికి 10 ఏళ్ల వయసున్నప్పుడే తండ్రి చెంగయ్య చనిపోతే తల్లి మంగమ్మ కూలి పనులు చేసి మల్లేశాన్ని పెంచి పెద్ద చేసింది. మల్లేశం కూడా అక్కడా ఇక్కడా కూలి పనులు చేస్తూ ఇల్లు గడపడంలో తల్లికి సాయం చేసేవాడు. అయితే మల్లేశం ఎక్కడ ఎంత బాగా పనిచేసినా పనిలో ఏదో లోపం వెతికి యజమాని పంపించేసేవాడు. దానికి తోడు పనికిరానివాడు, పనిచేత కానివాడు అని బిరుదులు కూడా ఇచ్చేవారు. మల్లేశం పరిస్థితి చూసి ఒకరోజు తల్లి మంగమ్మ ఇలా అంది. నాయనా మల్లేశా, ఏంట్రా ఇది? నిన్ను ఎవరి దగ్గర పనిలో పెట్టినా వారం 10 రోజుల కంటే ఎక్కువ ఉండటం లేదు. ఎందుకురా ఇలా అవుతోంది? ఇలా అయితే నువ్వెప్పుడు స్థిరపడతావు? నిన్నెన్నాళ్ళు నిన్ను సాకుకుంటూ రాగలను? చెప్పు నాయనా. ఏం చేయమంటావు చెప్పమ్మా. ఒళ్ళొంచి కష్టపడి పనిచేసినా ఏదో ఒక వంక పెట్టి కూలీ డబ్బులు ఎగవేయడానికి నన్ను పనిలో నుంచి తీసేస్తున్నట్టున్నారమ్మా. ఏది ఏమైనా నిన్నందరూ పనికిరానివాడని అంటున్నారా? నాకు చాలా బాధనిపిస్తుంది. అమ్మా, అనుకుంటే అనుకోని వాళ్ల నోర్లే నొప్పి పుట్టి ఊరుకుంటారు. అలా కాదుగాని నేనొక నిర్ణయానికొచ్చాను. ఏంటమ్మా అది? నన్ను ఇంట్లో నుండి వెళ్ళగొడదామనుకుంటున్నావా? చచా, అవేం మాటలు మల్లేశా. కొడుకు దుర్మార్గుడైనా దొంగైనా తల్లి కడుపులో దాచుకుని ఆదరిస్తుందే కాని అవతలికి పొమ్మనదు. నీ చిన్నప్పుడే మీ నాయన పోయినా ఇంతవరకు పెంచుకొచ్చాను. నిన్ను ప్రయోజకుణ్ణి చెయ్యలేకపోయానే అనే బాధ నన్ను పీడిస్తోందిరా. అందుకే నేను నీకు పెళ్లి చెయ్యాలనే నిర్ణయానికొచ్చాను. అనగానే మల్లేశం ఒక నవ్వు నవ్వి తల్లితో ఇలా అన్నాడు. అమ్మా, తాందూరకంతే లేదు మెడకోడూరు అన్నట్లుంది నీ ఆలోచన. నాకే స్థిరమైన ఆధారం లేదు. నేను పెళ్లి చేసుకుని నా పెళ్ళాన్ని ఎలా పోషిస్తాను చెప్పు? నాయనా, మన పక్కూరిలో ఉంటున్న పెంచులయ్య మీ నాయనకి మంచి నేస్తం. మీ నాయన చనిపోయాక 2-3 సార్లు మనకి ఆర్థికంగా సాయం చేశాడు కూడా. అలాగని డబ్బున్నవాడు కాదు. మనలాగే పేదవాళ్ళు. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం. ఆయనకి ఒక్కతే కూతురు గంగ. చక్కగా ఉంటుంది, తెలివైంది. నీ గురించి అంతా తెలుసు. గంగని నీకిచ్చి పెళ్లి చెయ్యాలని పెంచులయ్య ఆశ. ఆయన ఆశ మంచిదే కాని మనం బ్రతకడమే అంతంత మాత్రంగా ఉంది. ఇక తన బరువుని కూడానా? వేరే మంచి సంబంధం చూసి చెయ్యమను. గంగ పుట్టగానే మా ఇంటి కోడలిగా చేసుకుంటానని మీ నాయన బ్రతికున్నప్పుడు మాటిచ్చాడు. గంగను పెళ్లి చేసుకుంటే 2 పాడిగేదెల్ని కూడా కట్నమిస్తానంటున్నాడు. అమ్మా, ఏదైనా నీ ఇష్టం. నీ మాట నేను కాదన్నానా? అయితే మల్లేశానికి ఒక అలవాటుంది. ఆ ఊరి చివర పెద్ద లోతైన చెరువు పక్కగా ఒక కృష్ణుడి గుడి ఉంది. రోజు పొద్దున్నే మల్లేశం ఆ కృష్ణుడి గుడికి వెళ్ళి ఎవరు పెట్టారో ఎప్పుడు పెట్టారో తెలియదు కాని కృష్ణుడి చేతిలో ఉన్న నిజమైన పిల్లన గ్రోవి తీసుకుని గుడి ఎదురుగా ఉన్న చెట్టు క్రింద కూర్చొని ఓ అరగంటసేపు పిల్లన గ్రోవి వాయించుకుని రావడం మల్లేశం దినచర్య. అలాగే కృష్ణుడికి పండో ఫలమో నైవేద్యంగా పెట్టి భక్తిగా మొక్కి వస్తుంటాడు. అయితే మంగమ్మ అనుకున్న ప్రకారం గంగ వచ్చాకైనా మల్లేశం జీవితంలో మార్పు వస్తుందేమో అని మల్లేశానికి గంగని ఇచ్చి పెళ్లి చేసింది. అత్తింటికి వచ్చిన గంగకు పరిస్థితి అంతా అర్థమై వచ్చిన 3వ రోజే మల్లేశంతో ఇలా అంది. ఏమయ్యా, నువ్వింకా ఎవరి దగ్గర బాడుగకి పని చేయనవసరం లేదు. నేను మా పుట్టింటి నుంచి తెచ్చిన పాడిగేదెలను రోజు పోయి సాయంత్రానికి మేపుకురావాలి. వాటి పాలని తీసి అమ్ముకుంటే నువ్వు చేసే కూలిపని డబ్బుల కన్నా ఎక్కువ డబ్బులు వస్తాయి. అనగానే ఆ రోజు నుండి మల్లేశం ఆ బర్రెలను కృష్ణుడి చేతిలోని పిల్లన గ్రోవిని తీసుకుని ఊదుకుంటూ తన్మయత్వంలో మునిగిపోయేవాడు. ఒకరోజు మల్లేశం సాయంత్రం ఇంటికి వెళ్లే సమయానికి చూస్తే పాడిగేదెలలో ఒక గేదె కనపడలేదు. చుట్టుప్రక్కలంతా వెతికాడు మల్లేశం. కాని ఫలితం శూన్యం. ఇంటికి వచ్చి తల్లికి, భార్య గంగకి ఈ విషయం చెప్పాడు. అది విని గుండెలు బాదుకుని మంగమ్మ ఇలా అంది. ఏరా మల్లేశం, పెళ్ళైనాకైనా నీకు స్థిరం వస్తదనుకుంటే ఇంకను మారవు, జీవితంలో బాగుపడవురా.
ఆ ఎదురు బొంగు ఊదుకుంటే నీ పొట్ట గడిచిపోద్దా? రోజుకు 15 లీటర్లు పాలిచ్చే గేదెని దొంగల పాలు చేసుచ్చావు. నీతో ఎలాగరా మాకీ జీవితం? అని అనగానే గంగ కోపంగా ఇలా అంది. ఆయనకేం అత్తమ్మా, కొంచెమైన సిగ్గు, శరం, మంచి మానవత్వం ఉంటే ఇలా ప్రవర్తిస్తారా? రూపాయి పక్కన రూపాయి పోగేసుకుని బాగుపడాలని ఆలోచిస్తారు ఎవరైనా. ఈయనగారు ఉన్నది ఊడగొట్టుకుని వచ్చాడు. మనం రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి తీసుకొచ్చింది వండి పెడితే సిగ్గు లేకుండా కుంభాలు కుంభాలు తిని పిల్లన గ్రోవి ఊదుకుంటూ కూర్చుంటాడు. అదే పెట్టుద్ది కూడు. చూడింకా బెల్లం కొట్టిన రాయిలా ఎలా నిలబడ్డాడో సిగ్గులేని జన్మ. ఎందులోనైనా పడి చస్తే పీడాబోతుంది. మొగుడు చచ్చిన ముండలిద్దరం ఉన్నన్నాళ్ళు ఇలా కూలిపని చేసుకుని బ్రతుకుదాం అని అనగానే మల్లేశం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మల్లేశం మనసులో బాధగా ఇలా అనుకున్నాడు. ఛ! ఊళ్ళో వాళ్లతోనూ ఇంట్లో వాళ్లతోనూ కూడా పనికిరాని వాడననిపించుకుని బ్రతకడం ఎందుకు? ఎందుకు పనికిరాని ఈ జీవితాన్ని ముగిస్తేనే మేలు. అనుకుని ఆ చీకటి సమయంలోనే పాడిగేదెలను మోపే పచ్చిక బయలు దగ్గరికి వెళ్లి గుడిలోని కృష్ణుడికి దండం పెట్టుకుని ఇలా మొక్కుకున్నాడు. కృష్ణ, నాకు ఊహ తెలిసిన దగ్గర్నుంచి ప్రతిరోజూ నీకు మొక్కుతూనే ఉన్నాను. కాని ప్రయోజనం లేని ఈ బ్రతుకు ఎందుకు? అందుకే ముగించుకుంటున్నాను. వచ్చే జన్మంటూ ఉంటే నన్ను ధనవంతుడిగానూ ప్రయోజకుడిగానూ పుట్టించు అని చెరువుగట్టు నుండి చెరువులోకి కొమ్మ వేలాడుతున్న చెట్టుకి చెరువులోకి దూకపోతుండగా క్రింద నుండి ఇలా ఒక గొంతు వినిపించింది. మల్లేశం, ఆగు, తొందరపడకు అని అనగానే మల్లేశం ఆగి క్రిందకు చూశాడు. క్రింద తలకు నెమలి పించం పెట్టుకుని చేతిలో పిల్లన గ్రోవితో ఒక 10 ఏళ్ల వయసున్న బాలుడు కనిపించాడు. అతన్ని చూసిన మల్లేశం ఇలా అన్నాడు. ఎవరు నువ్వు? నన్నెందుకు ఆపుతున్నావు? ముందు నువ్వు కిందకు దిగిరా, అన్నీ వివరంగా చెప్తాను. నేను ఎప్పుడూ నువ్వు నాకు దండం పెట్టి ఆ గుడిలోని కృష్ణుణ్ణి. నువ్వు చావనక్కర్లేదు. ఇకపై నువ్వు ధనవంతుడిగా ఇంట్లోనూ ఊర్లోనూ మన్నన పొందుతావు. ఇదిగో నా పిల్లన గ్రోవి. ఇది బంగారు పిల్లన గ్రోవి. దీనితో నువ్వు నా పేరు కృష్ణ కృష్ణ అని తలుచుకుంటూ ఎవరిని కొట్టినా ఆ పిల్లన గ్రోవికి ఎన్ని కన్నాలు ఉన్నాయి అన్నీ బంగారు నాణేలు ప్రతి దెబ్బకు పడతాయి. కానీ ఇది నీ దగ్గర మాత్రమే పనిచేస్తుంది. వెళ్ళు, సుఖంగా జీవించు. నువ్వు చెప్పింది నిజమని ఎలా నమ్మాలి? రుజువేంటి? నీకు రుజువు కావాలంటే నన్ను కొట్టి పరీక్షించుకో. అమ్మో, నిన్నా? పర్వాలేదు మల్లేశం, ఒకసారి కొట్టి చూడు. ఇప్పుడైనా నమ్ముతావా? వెళ్ళు, ఈ నాణేలు పట్టుకుని ఇంటికి వెళ్ళు. హాయిగా జీవించు. ఇంకొక విషయం, నీ చేతిలో ఉన్నప్పుడు మాత్రమే అది బంగారు పిల్లన గురవిగా మారుతుంది. అనగానే క్రింద రాలిన బంగారు నాణేలు తీసుకుని బాలుడి రూపంలో ఉన్న కృష్ణుడికి నమస్కరించి బయల్దేరాడు. వెంటనే ఆ బాలుడు మాయమయ్యాడు. తిన్నగా ఇంటికి వచ్చిన మల్లేశం తల్లి మంగమ్మను పిలిచి బంగారు నాణేలు ఆమె చేతిలో పెట్టి ఇలా అన్నాడు. అమ్మా, ఈ బంగారు నాణేలు జాగ్రత్తగా పెట్టు. ఈ రోజుతో మన దశ మారిపోయింది. అనగానే బంగారు నాణేల వంక ఆశ్చర్యంగా చూసి మంగమ్మ ఇలా అడిగింది. ఇన్ని బంగారు నాణేలు నీకు ఎక్కడివిరా మల్లేశం? అని అనగానే మల్లేశం ఏదో చెప్పబోతుండగా అతని మాటల్ను అడ్డుపడుతూ పక్కనే ఉన్న గంగ ఇలా అంది. ఏముందత్తమ్మా, మనం పనికిరానివాడవని నానా మాటలు అన్నాం కదా. పౌరుషం వచ్చి ఏ మున్సబుగారింట్లోనో పక్కూరి జమీందారింట్లోనో కన్నం వేసుకుని వచ్చుంటాడు. అనగానే కోపంగా గంగవంక చూసి, ఏమన్నావే? నేను దొంగనా? అలా కనపడుతున్నానా నీకు? అని చేతిలోని పిల్లన గ్రోవితో గంగను కొట్టడం మొదలుపెట్టగానే గంగ అమ్మో బాబో అని పెట్టే కేకలతో పాటు దెబ్బ దెబ్బకు 7 బంగారు నాణేలు క్రింద పడ్డం ప్రారంభించాయి. అది చూసి ఆశ్చర్యంగా తల్లి మంగమ్మ ఇలా అంది. ఏంట్రా ఇది? నువ్వు పిల్లన గ్రోవితో కొట్టినప్పుడల్లా బంగారు నాణేలు రాలుతున్నాయి అని అనగానే మల్లేశం గంగని కొడుతుండగా ఆమె వేసిన కేకలకు అటుగా వెళ్తున్న 4 ఇళ్ల అవతల ఉండే పాపన్న అదంతా చూసి పూర్తి విషయం ఎంతనేది తెలియకుండానే
ఇలా అంటున్నాడు. అబ్బో! ఆ కర్రతో కొడితే బంగారం రాలుతుందన్నమాట. అయితే ఈ మల్లేశంగాడి పాడి గేదెను కొట్టేసినట్టే ఆడికి తెలియకుండా ఈ పిల్లన గ్రోవిని కూడా ఈ రాత్రికి రాత్రే కొట్టేయాలి. అనుకుంటూ వెళ్ళిపోయాడు పాపన్న. వెళ్ళిపోయిన తర్వాత అసలు పాపన్ననే గమనించని మల్లేశం తల్లికి, భార్య గంగకు చెరువుగట్టు దగ్గర జరిగిన విషయమంతా చెప్పాడు. అప్పుడు తల్లి మంగమ్మ సంతోషించి ఈ విధంగా అంది. పోనీలే, ఆ దేవుడు ఈ విధంగానైనా కరుణించాడు అని సంతోషించి బంగారు నాణాలను పెట్టెలో భద్రపరిచి పిల్లనగ్రోవిని ఇంటి చూరులో పెట్టింది. ఆ రాత్రి అందరూ నిద్రపోయాక పాపన్న పిల్లిలా వచ్చి చూరులో దాచిన పిల్లనగ్రోవి తీసుకుపోయి మరుసటి రోజు ప్రొద్దున్న తన భార్యని, కూతుర్ని కొట్టసాగాడు. ఎంతసేపు కొట్టినా వాళ్ల వంటిమీద వాతలు తేల్తున్నాయి తప్ప ఒక్క బంగారు నాణెమూ రాలేదు. వెంటనే పాపన్న పిల్లనగ్రోవిని పట్టుకుని తిన్నగా మున్సబు దగ్గరికి వెళ్ళి జరిగింది వివరించి ఇలా అన్నాడు. అయ్యా! మల్లేశం ఎక్కడో బంగారు నాణేలు దొంగతనం చేసి తల్లి పెళ్ళాం ముందు కట్టుకథలు చెప్పాడు. పిలిపించి విచారించండి. అదే సమయానికి మల్లేశం తల్లి ఇంట్లో పిల్లనగ్రోవి వెతికితే అది కనపడలేదు. ఏమయ్యుంటుందా అని మల్లేశం ఆలోచిస్తుండగా మునసబు రమ్మంటున్నారని కబురు వచ్చింది. తల్లి, భార్యతో సహా వెళ్ళాడు మల్లేశం. అక్కడ పాపన్న ఉన్నాడు. కనపడకుండా పోయిన పిల్లనగ్రోవి మునసబు చేతిలో ఉంది. మల్లేశాన్ని చూసి మునసబు పాపన్న చేసిన ఫిర్యాదు గురించి చెప్పాడు. అప్పుడు మల్లేశం నిన్న చెరువుగట్టు దగ్గర జరిగిన కథంతా చెప్పి ఇలా అన్నాడు. అయ్యా మున్సబు గారు, ఆ పిల్లన గ్రోవిని ఇలా ఇస్తే ఇప్పుడే నిజం నిరూపిస్తా. పిల్లనగ్రోవి తీసుకోగానే మల్లేశం చేతిలో పిల్లనగ్రోవి బంగారు రంగులోకి మారింది. దాంతో మున్సబుని కొట్టగానే 7 బంగారు నాణాలు పడ్డాయి. అవి చూపించి ఇలా అన్నాడు. అయ్యా, చూశారు కదా, ఇది నిజం. ఈ పాపన్నే దొంగ. నా పిల్లన గ్రోవిని దొంగిలించినట్టే నా పాడి గేదెను కూడా దొంగిలించి ఉంటాడు. విచారించి న్యాయం జరిపించండి. అనగానే మున్సబు మనుషులను పంపించగా వారు అక్కడున్న మల్లేశం పాడిగేదెను తీసుకువచ్చారు. నిజనిజాలు గ్రహించిన మున్సబు పాపన్నకు భారీగా జరిమానా విధించి మల్లేశాన్ని క్షమాపణ అడిగాడు. మల్లేశం మున్సబుకు ధన్యవాదాలు చెప్పి ఆయనను కొత్తగా రాలిన బంగారు నాణాలను ఆయనకే బహుమతిగా ఇచ్చి ఇంటికి వచ్చేసి అత్యాశకు పోకుండా అవసరమైనప్పుడే పిల్లనగ్రోవిని ఉపయోగిస్తూ ఆనందంగా, గౌరవంగా జీవించాడు. మిత్రులారా, మనకు ప్రాప్తమున్నది దక్కక తప్పదు. లేనిది మనం ఎంత ఏడ్చినా దారికి చేరదు. అత్యాశకు పోకుండా, ఇతరులను మోసం చేయకుండా ఉన్నదంతో తృప్తిగా బ్రతకాలి. అదే బంగారు పిల్లనగ్రోవి.